are you all? I hope you are all fine in your home in this pandemic situation. First of all, I will introducing myself. My name is M. Vijay Kumari, working as a social studies teacher in KGBV Sattanpalli, Guntur district. Students, before going to our lesson, I will see some pictures. All of you observe carefully. Okay students, let us go to see. Children, see this picture. Here, what will we observe? Yeah, here, so many people are cooking before independence on bamboo sticks. Nowadays, no, some only cooking on bamboo sticks. Most of the people are using gas stoves only. Children, observe another picture also. There is a lamp. Yes, before independence, we used lamps in our rural areas. Now, we have an electricity. Nowadays, we are using so many things by electricity. So, there is a development activity. Okay students, by these pictures, we are all understood the development is happening day by day in the world. అంతెందుకు స్టూడెంట్స్, ప్రస్తుతం ఉన్నటువంటి పాండమిక్ సిచ్యువేషన్లో కూడా మీరు ఇంట్లో ఉండి కూడా ఇలాంటి ఆన్లైన్ క్లాసెస్ వింటున్నారంటే మొబైల్స్ ద్వారా, దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద డెవలప్మెంట్. సో టుడే ద నేమ్ ఆఫ్ అవర్ టాపిక్ ఈజ్ ideas of development. Today I am going to teach about the 10th class second lesson, ideas of development. Students, the objectives of our lesson is number 1, what is development? What is development? Second one, what developmental promises? Different people have different goals. What developmental promises? Different people have different goals. And third one, how to compare different countries or states. How to compare different countries or states. Will you learn briefly in this lesson, students? Let us go. Development is a complex task. ఈ డెవలప్మెంట్, అభివృద్ధి అనేది ఒక సంక్లిష్టమైనటువంటి వ్యవస్థ. ఆల్ పర్సన్స్ డు నాట్ హ్యావ్ సేమ్ నోషన్ ఆఫ్ డెవలప్మెంట్. అందరూ వ్యక్తులందరికీ ఒకే రకమైనటువంటి అభివృద్ధి భావనలు ఉండవు. అభివృద్ధి అనేది కేవలం ఒకదానికి చెందింది కాదు, ఒకదానిలో సాధిస్తే సరిపోదు. ఇది అన్ని విధాలుగా సాధిస్తే అది దాన్ని డెవలప్మెంట్గా చెప్తాం. Now we will discuss the examples of developmental goals which are given in our textbooks one by one. Children, see here the first category of person, landless rural laborers. Their aspirations are more days of work and better wages. వీళ్ళు చాలా రోజులు పని దొరికితే బాగుండు అని కోరుకుంటూ ఉంటారు. అలానే వారి శ్రమకు తగిన ఫలితము మంచిగా ఉంటే బాగుండు అని కోరుకోవడం జరుగుతుంది. లోకల్ స్కూల్ ఈజ్ ఏబుల్ టు ప్రొవైడ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఫర్ దేర్ చిల్డ్రన్. అలానే లోకల్లోనే వాళ్ళ యొక్క చిల్డ్రన్కి మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్తో కూడినటువంటి స్కూల్స్ ఉంటే బాగుండు అని కూడా వాళ్ళు కోరుకుంటూ ఉంటారు.
there is no social discrimination and they too can become leaders in the village. అలానే వాళ్ళు ఆ విలేజ్లో వాళ్ళు కూడా ఒక నాయకులుగా ఉంటే బాగుండు అని కూడా వాళ్ళు ఆశిస్తూ ఉంటారు. నెక్స్ట్ ద సెకండ్ కేటగిరీ ఆఫ్ పర్సన్ ఈజ్ ప్రాస్పరస్ ఫార్మర్స్. హిస్ డిజైర్స్ ఆర్ assured high family income, though higher support prices for their crops, and though hardworking and cheap laborers. ఇతను ఎవరంటే ఎక్కువ ఎకరాలు ఉన్నటువంటి పెద్ద రైతు. ఇతని యొక్క ఆలోచన విధానం, ఇతని యొక్క లక్ష్యాలు ఎలా ఉంటాయి, గోల్స్ ఎలా ఉంటాయి అంటే ఇతను పండించే పంటకి మంచి ధర పలికితే బాగుండు అని కోరుకుంటూ ఉంటాడు. అలానే అతని పొలాల్లో పనిచేయడానికి లేబరు తక్కువ వేజెస్కి దొరికితే బాగుండు అని కూడా ఆశిస్తూ ఉంటాడు. దే షుడ్ బీ ఏబుల్ టు సెటిల్ దేర్ చిల్డ్రన్ అబ్రాడ్. అలానే ఇంకా ఇతను ఏమి ఆలోచిస్తూ ఉంటాడంటే వాళ్ళ యొక్క పిల్లలు అబ్రాడ్లో సెటిల్ అయితే బాగుండు అని కూడా కోరుకుంటూ ఉంటాడు. నెక్స్ట్ we will see farmers who depend only on rain for growing crops. His aim is getting rain in time for growing crops. ఇతని ఎయిమ్ ఎలా ఉంటుందంటే ఇన్ టైంలో సకాలంలో వర్షాలు పడితే బాగుండు, అలానే పంటలు మంచిగా పండుతాయి అని చెప్పేసి ఇతను లక్ష్యంగా పెట్టుకొని ఎదురు చూస్తూ ఉండడం జరుగుతుంది. ఇన్ దిస్ పిక్చర్ ఏ రూరల్ ఉమెన్ ఫ్రమ్ ఎ ల్యాండ్ ఓనింగ్ ఫ్యామిలీ. ఈమె యొక్క ఆశయాలు ఆలోచనలు ఎలా ఉంటాయంటే రైజ్ ఇన్ ఇన్కమ్, డెవలప్మెంట్ ఆఫ్ చిల్డ్రన్. వాళ్ళ యొక్క పిల్లల అభివృద్ధి కోసం ఈమె పురుషులతో పాటు సమానమైన వేతనాన్ని తను కూడా పొందితే బాగుంటుంది అని ఆలోచిస్తూ అలాంటి గోల్స్ని తను ఆశిస్తూ ఉంటుంది. హియర్ ఈజ్ ఏ పర్సన్, హీ ఈజ్ అర్బన్ అన్ఎంప్లాయిడ్ యూత్. హిస్ ఎయిమ్ ఈజ్ he wants to get good job, good income and good lifestyle. ఇతని యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే ఇతను పట్టణ ప్రాంతంలో నిరుద్యోగి. ఇతని ఆలోచన విధానం ఇతనికి ఒక మంచి జాబ్ దొరికితే బాగుంటుంది, అలానే మంచి శాలరీ వస్తే బాగుంటుంది, తద్వారా అతని యొక్క లైఫ్ స్టైల్ని మార్చుకోవచ్చు అనే గోల్ని ఇతను కలిగి ఉంటాడు. నెక్స్ట్ హియర్ we will see a boy from a rich urban family. ఇతను ఒక పట్టణ ప్రాంతానికి చెందినటువంటి ధనిక కుటుంబానికి చెందినటువంటి ఒక అబ్బాయి. వాట్ ఆర్ హిజ్ ఎయిమ్స్ అండ్ గోల్స్ మీన్స్ హీ వాంట్స్ హైలీ ఎడ్యుకేషన్, సెటిల్ ఇన్ బెటర్ వే. ఇతని యొక్క ఆలోచన విధానం మంచి విద్యని కలిగి ఉండాలి, నేను అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలి, లేదా మంచి బెటర్ పొజిషన్లో సెటిల్ అవ్వాలి అనేటువంటి గోల్స్ని ఇతను కలిగి ఉంటాడు. నెక్స్ట్ హియర్ ఈజ్ ఏ గర్ల్ ఫ్రమ్ ఏ రిచ్ అర్బన్ ఫ్యామిలీ. ఈమె అర్బన్ ఫ్యామిలీ చెందినటువంటి ఒక రిచ్ ఫ్యామిలీకి చెందినటువంటి ఒక గర్ల్ అన్నమాట. వాట్ ఆర్ హర్ గోల్స్ మీన్స్ షీ గెట్స్ యాజ్ మచ్ ఫ్రీడమ్ యాజ్ హర్ బ్రదర్. ఈమె తన బ్రదర్తో ఈక్వల్గా ఫ్రీడమ్ని కూడా కోరుకుంటుంది. అండ్ ఈజ్ ఏబుల్ టు డిసైడ్ వాట్ షీ వాంట్స్ టు డూ ఇన్ లైఫ్. ఆమె ఏం చేయాలనుకుంటుందో, లైఫ్లో ఏం కావాలనుకుంటుందో తనే డిసైడ్ చేసుకోగలిగినటువంటి ఆ యొక్క ఫ్రీడమ్ని ఆమె కోరుకుంటుంది. షీ వుడ్ లైక్ టు బీ ఏబుల్ టు పర్స్యూ హర్ స్టడీస్ అబ్రాడ్. అలానే తన బ్రదర్తో ఈక్వల్గా తను కూడా అవుట్ ఆఫ్ కంట్రీస్కి వెళ్ళి చదువుకోవాలి, అలాంటి ఫ్రీడమ్ని నాకు ఇంట్లో పేరెంట్స్ ఇస్తే బాగుండు అనే
ఆ లక్ష్యాన్ని, ఆ కోరికల్ని తను అలాంటి గోల్స్ని కలిగి ఉందని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్, ఇన్ దిస్ పిక్చర్ we will see an ఆదివాసీ ఫ్రమ్ మైనింగ్ ఫీల్డ్స్. ఈయన ఇక్కడ ఈ పిక్చర్లో కనపడేటువంటి వ్యక్తి ఎవరంటే ఒక ఆదివాసీ, గనుల్లో పనిచేసేటువంటి ఒక ఆదివాసీ. వాట్ ఆర్ హిజ్ ఎయిమ్స్ ఆర్ మీన్స్ ఫ్యామిలీని బాగా చూసుకోవాలి, చిల్డ్రన్ని బాగా చిల్డ్రన్కి మంచి లైఫ్ని, బెటర్ లైఫ్ని ఇవ్వాలి, మంచిగా చదివించుకోవాలి, మంచి పొజిషన్ని వాళ్ళకి ఇవ్వాలనే ఆశయాన్ని అతను కలిగి ఉంటాడు. అండ్ ఫైనల్లీ హియర్ ఈజ్ ఎ పర్సన్ ఫ్రమ్ ఫిషింగ్ కమ్యూనిటీ ఇన్ ద కోస్టల్ ఏరియా. ఇక్కడ ఈ పిక్చర్లో కనపడేటువంటి వ్యక్తి సముద్ర తీర ప్రాంతంలో చేపలు పట్టేటువంటి వ్యక్తి. వాట్ ఈజ్ హిజ్ ఎయిమ్ మీన్స్ హీ వాంట్స్ టు గెట్ గుడ్ క్యాచ్, గుడ్ ఇన్కమ్. ఇతని యొక్క ఎయిమ్ ఏంటంటే మంచిగా నాకు ఎక్కువ చేపలు పడితే బాగుండు ఈరోజు, అలానే దాని ద్వారా ఎక్కువ ఆదాయాన్ని పొందితే బాగుండు అని చెప్పేసి ఇతని యొక్క ఆలోచన విధానం, అలాంటి లక్ష్యాన్ని ఇతను కలిగి ఉంటాడు అని చెప్పుకోవచ్చు. చిల్డ్రన్, వాట్ వుడ్ యూ అబ్జర్వ్ హియర్? ఎస్ చిల్డ్రన్, by these pictures we observed different types of persons can have different types of goals. Children, see here a picture is there. This picture says us how do we understand development if we think of human history on a time scale. 2000 years before, human beings lived as a hunter-gatherers. After 12,000 years ago, they began agriculture. 400 years ago, industries formed. So, by this picture, we can understand development takes more time. Okay, children? Are you understand? Okay, students, see another example of different kinds of people have different types of goals. Here, the Kudankulam nuclear project in the Tirunelveli district of Tamil Nadu state. ఇక్కడ government have a aim. The government have an aim of Kudankulam nuclear project. ఇక్కడ కుడంకుళం న్యూక్లియర్ ప్రాజెక్ట్ని గవర్నమెంట్ తిరునల్వేలి డిస్టిక్లో, తమిళనాడు స్టేట్లో ఉన్నటువంటి తిరునల్వేలి డిస్టిక్లో ఎస్టాబ్లిష్ చేయాలనేది గవర్నమెంట్ యొక్క ఎయిమ్ అన్నమాట. ఓకే, ఈ ఎయిమ్ అనేది ఎలా ఒక పర్సన్కి డెవలప్మెంట్ అవుతుంది, అనదర్ పర్సన్కి అది డెవలప్మెంట్ కాదు అనే విషయాన్ని చూసినట్లయితే, ద గవర్నమెంట్ ఎయిమ్ ఈజ్ టు generate nuclear the growing energy needs of the country. Government దీన్ని why? Because the government have established this project means the government have the aim is to generate nuclear power. అక్కడ న్యూక్లియర్ పవర్ని తయారు చేయాలనేది గవర్నమెంట్ యొక్క ఎయిమ్ అయ్యి ఉందన్నమాట. అంటే మన కంట్రీ చాలా బిగ్గెస్ట్ కంట్రీ, దేనికి జనాభా పరంగా, పాపులేషన్ పరంగా ద బిగ్గెస్ట్ సెకండ్ కంట్రీ అన్నమాట వరల్డ్. సో ఇంత పెద్ద కంట్రీకి మరి ఇండస్ట్రీస్ రన్ అవ్వాలన్నా, అగ్రికల్చర్ డెవలప్ చేయాలన్నా, ఎకనామికల్గా కానీ, అగ్రికల్చరల్లీ కానీ, ఏ పరంగా చూసినా కానీ పవర్ అనేది చాలా వరకు అవసరమే అన్నది. సో గవర్నమెంట్ ఏమనుకుంటుంది, తమిళనాడు డిస్ట్రిక్ట్లో న్యూక్లియర్ పవర్ ప్రాజెక్టు నిర్మించడం వల్ల ఈ పవర్ యొక్క కొరత తగ్గుతుంది. సో దీని యొక్క దీనివల్ల డెవలప్మెంట్ జరుగుతుంది అనే ఉద్దేశంతో గవర్నమెంట్ దీన్ని ఎయిమ్గా పెట్టుకొని ఉంది. ఇలాంటి ప్రాజెక్ట్ అనేది దేశానికి అవసరం చాలా ఉంది అని చెప్పేసి గవర్నమెంట్ ఉద్దేశం కలిగి ఉందన్నమాట. నెక్స్ట్, ద పీపుల్ ఇన్ ద రీజన్
have protested on the grounds of safety, security and the livelihood. మరి గవర్నమెంట్ ఏమేమో న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్ని నిర్మించాలి అనేది తద్వారా దేశానికి సరిపడా విద్యుత్ని అందించాలనేది ఎయిమ్గా కలిగి ఉంటే మరి పీపుల్ యొక్క అది పీపుల్కి ఎలాంటి డిస్ట్రక్షన్గా మారుతుంది అనేది చూసినట్లయితే వాళ్ళకి దీనివలన ఆ సముద్ర తీర ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ప్రజలకి దీని ఎఫెక్ట్ చాలా ఉంది. ఎలా ఉంది అంటే దీనివల్ల కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అక్కడ న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్ నిర్మించడం వల్ల ఆ సరౌండింగ్స్లో ఉన్నటువంటి పీపుల్కి సమ్ హెల్త్ ప్రాబ్లమ్స్, స్కిన్ ర్యాషెస్, సమ్ క్యాన్సర్ లైక్ లుకేమియా, ఇట్లాంటి చర్మ సంబంధమైనటువంటి వ్యాధులు, ఇలాంటివి కూడా మతిమరుపు, ఇలాంటి వ్యాధులన్నీ కూడా సంభవించడానికి అవకాశం ఉంది. సో ఇట్లా మరి హెల్త్ పరంగా వాళ్ళు కొన్ని డిసీజెస్ని ఫేస్ చేస్తామనేది దృష్టిలో పెట్టుకొని వాళ్ళ యొక్క జీవన విధానానికి కూడా ఇది ఆటంకంగా మారుతుంది అనే ఉద్దేశంతో వాళ్ళు సేఫ్టీని, సెక్యూరిటీని కోరుకుంటున్నారు. నెక్స్ట్, పీపుల్ మేక్ ఏ రివల్యూషన్ టు స్టాప్ దట్ ప్రాజెక్ట్. మరి ఇలాంటి డిస్ట్రక్షన్ మోడ్లో ఈ యొక్క గవర్నమెంట్ యొక్క ఎయిమ్ ఆఫ్ ఎస్టాబ్లిష్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ దీనివల్ల అలాంటి ఇబ్బంది కలిగి ఉంది అని చెప్పేసి మరి ఈ పీపుల్ ఏం చేశారంట, రివల్యూషన్ని తీసుకొచ్చారు. ఈ న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్ కట్టడానికి వీలు లేదు అనే రివల్యూషన్ని తీసుకురావడం జరిగింది. దానివల్ల టు స్టాప్ దట్ ప్రాజెక్ట్, దాన్ని తద్వారా ఆ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని ఆపివేయాలని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది. నెక్స్ట్, ఎన్విరాన్మెంటలిస్ట్, సోషల్ యాక్టివిస్ట్ హ్యావ్ స్టూడ్ బై ద పీపుల్. సో ఇలాంటి ఆందోళనకి మరి సైంటిస్టులు అయితేనేమి, పర్యావరణ శాస్త్రవేత్తలు అయితేనేమి, సోషల్ యాక్టివిస్టులు అంటే సామాజిక ఆందోళనకారులు అయితేనేమి, వీళ్ళంతా కూడా ఈ ప్రజల్ని ఈ యొక్క ఆందోళన నుంచి, అంటే ఈ యొక్క విపత్తు నుంచి, ఆపద నుంచి కాపాడాలి, గవర్నమెంట్ కలిగి ఉన్నటువంటి ఈ యొక్క ఎయిమ్ నుంచి తప్పించాలి, ఈ న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్ని ఆపివేయించాలి, ఎలాగైనా సరే దీని నుంచి ప్రజల్ని కాపాడాలనే ఉద్దేశంతో ప్రజల వైపే వీళ్ళు నిలబడి ఉన్నారనమాట. సో చిల్డ్రన్, హియర్ వాట్ అబ్జర్వ్డ్ హియర్, what we observed totally. So here is a development development for the only one people, only for the government, but the other side they did not have development, they have only destructive. Okay children, here we will see another example for different types of persons have different types of goals. See children, a vessel dumped 500 tons of taxis waste in a city and sea coast of Abidjan in Ivory Coast of Africa. ఒక వేస్టేజ్ని డంప్ చేసేటువంటి వెజల్ ఏం చేసిందంట, ఈ ఆఫ్రికాలో ఉన్నటువంటి ఐవరీ కోస్ట్లో ఉన్నటువంటి అబిడ్జాన్ అనే పట్టణంలో ఒక వేస్టేజ్, అంటే అక్కడ ఉన్నటువంటి అబిడ్జాన్ పట్టణంలో అక్కడ వేస్టేజ్ ఇండస్ట్రీస్ నుంచి రిలీజ్ అయ్యేటువంటి వేస్ట్ ఏదైతే ఉంటుందో కెమికల్స్తో కూడినటువంటి వేస్ట్, ఆ వేస్ట్ని తీసుకెళ్ళి ఈ సీ కోస్ట్ ఏరియాలో డంప్ చేయడం జరిగింది. అబిడ్జాన్ అనేటువంటి పట్టణంలో ఆఫ్రికన్ కాంటినెంట్లో అక్కడ డంప్ చేయడం వల్ల which type of problems arise there means, see here, it causes nausea, skin rashes, fainting, diarrhea etc. దీనివల్ల ఏమైందంటే స్టూడెంట్స్ స్కిన్ ర్యాషెస్ వచ్చాయి, చర్మం మీద దద్దుర్లు, ఒక ఎలర్జీ టైప్లో బాగా పొంగినట్లు, నెక్స్ట్ డయేరియా, వామిటింగ్స్, మోషన్స్తో కూడినటువంటి ప్రాబ్లమ్స్, క్యాన్సర్తో కూడినటువంటి డిసీజెస్, ఇలాంటి వాటిని అక్కడ ఉన్నటువంటి సరౌండింగ్లో ఉన్నటువంటి పీపుల్ ఫేస్ చేయడం జరిగింది.
Children, we will remind, if we will remind, last year in our state we have also in Vizag, there also గ్యాస్ లీకేజ్ జరిగిందనమాట. గ్యాస్ లీకేజీ లాస్ట్ వీక్ జరిగినప్పుడు ఏమైంది, అక్కడికక్కడే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు, మరి ఆ కంపెనీకి దగ్గరలో ఉన్నటువంటి ప్రజలందరూ స్పృహ తప్పి పడిపోయారు. ఎక్కడోళ్ళు అక్కడ రోడ్ల మీద స్పృహ తప్పి పడిపోయారు. అలా పడిపోయినప్పుడు వాళ్ళు ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఎప్పటికో కొంతసేపటికి వాళ్ళు లేవడం జరిగింది. ఏం జరిగిందో తెలియదు. అప్పటికప్పుడు గ్యాస్ లీకేజ్ వల్ల ఏమైందంట, వాళ్ళు మతిస్థిమితం లేకుండా పడిపోవడం జరిగింది. సో ఇలాంటి సిచ్యువేషనే అప్పుడు అబిడ్జాన్ అనేటువంటి ఆఫ్రికాలోనే అబిడ్జాన్ అనేటువంటి ఐవరీ కోస్ట్ ఏరియాలో జరిగింది. థింక్ వన్స్ స్టూడెంట్స్. Here I will ask 2 questions. All of you observe carefully and give the answers. Try to give. Students, who are the people benefited and who are not? By this example, who are the people benefited? ఇక్కడ ఎవరు బెనిఫిట్ పొందారు? ఓన్లీ ద who took that contract, that company only benefited here. People are not benefited. Okay children, see another question. What should be the developmental goals for this country? ఏదైనా ఒక కంట్రీకి ఎలాంటి డెవలప్మెంటల్ గోల్స్ ఉంటే బాగుంటుంది? థింక్ వన్స్. ఎస్ children, good sanitation, good health facilities, రోడ్లు వేయించడం, మంచి స్ట్రీట్ లైట్స్ ఏర్పాటు చేయడం, ఇలాంటి డెవలప్మెంటల్ గోల్స్ని ఒక కంట్రీకి ఇచ్చినట్లయితే అది ఒక డెవలప్డ్ కంట్రీగా ఎదుగుతుంది అన్నమాట. నాట్ ఓన్లీ పీపుల్ సీక్ నాట్ ఓన్లీ ఇన్కమ్, దే వాంట్స్ ఈక్వాలిటీ, ఫ్రీడమ్, రెస్పెక్ట్, సెక్యూరిటీ. పీపుల్కి ఓన్లీ ఇన్కమ్తో పాటుగా ఇన్కమే కావాలనుకుంటే, ఇన్కమ్ ఒక్కటే ఉంటేనే వాళ్ళు అన్నింటిలో డెవలప్ అయినట్లు కాదు. పీపుల్కి, ఒక కంట్రీలో ఉన్నటువంటి పీపుల్కి ఈక్వాలిటీ ఉంటే, అలానే వాళ్ళకి సెక్యూరిటీ కలిగి ఉంటే, అందరితో పాటు సమానమైనటువంటి రెస్పెక్ట్ కలిగి ఉంటే, అలానే ఒక ఫ్రీడమ్, ఏ పని చేయడానికైనా దేనికైనా ఒక ఫ్రీడమ్ కలిగి ఉంటే, అలాంటి కంట్రీ డెవలప్డ్ కంట్రీగా మనం పిలవడం జరుగుతుందన్నమాట. అలాంటి వాటిని ప్రజలు కూడా కోరుకోవడం జరుగుతుంది. Children, see here, there is a picture for the example of people seeking not only income but also they wants to get freedom, security, equality. In this picture there are 3 persons. First person, he is a pensioner. He thinks if he will get pension in time, it is good for lead his life. Next picture, a rural woman. He thinks about equal wages. ఏమేమనుకుంటుంది ఇక్కడ, తను చేస్తున్నటువంటి పనికి జెంట్స్తో పాటు ఈక్వల్గా తను సంపాదన కూడా ఉంటే బాగుంటుందని ఆశిస్తుంది. నెక్స్ట్, అండ్ ద థర్డ్ పర్సన్ థింక్స్ he got 2 jobs. One have big salary in other states. Second job have low salary in local. But which job he wants to do? Yes children, that means he prefers local job. Why? Because he wants to live together with his family. So that here what we observe, people seek not only income, they want other aspects. Children, see here,
when we are comparing the development of two countries or some countries, we must know the definition of two key concepts. The first one is national income. What is national income means? That is a income of all the residents in the country. What is average or per capita income means? The national income divided by the total population of country. అంటే నేషనల్ ఇన్కమ్ మొత్తాన్ని ఆ కంట్రీలో ఉన్నటువంటి జనాభాతో భాగిస్తే వచ్చేదే టోటల్ పర్ క్యాపిటా ఇన్కమ్. Children, see this table. Here is country A and country B. In country A, there are 5 members. 5 members' salaries are low difference. And country B, it has vast difference in 5 people. Children, see this image. According to the table, in this first picture, the country with no rich, no poor. Here are 4 shades. All are adjusted in that 4 shades. There we can find equality. And the second picture, only one person occupy 4 shades freely, and the other persons are only in 2 shades, inconveniently adjusted. So there is in that country rich and poor. ఇక్కడ టేబుల్ అయితేనేమి, ఇమేజ్ అయితేనేమి, ఈ రెండిట్లో కూడా ఒక పర్సన్కి ఇన్కమ్ ఎక్కువ వచ్చి మిగతా 4 మెంబర్స్కి బాగా లోలో ఉంటే అది డెవలప్డ్ కంట్రీగా పిలువబడదు. అలానే లో డిఫరెన్సెస్ ఉంటూ అందరికి కూడా కొంచెం కొంచెం అయినా ఈక్వల్గా వాళ్ళు శాలరీస్ పొందుతున్నట్లయితే వాళ్ళు అన్ని ఫెసిలిటీస్ని కూడా పొందగలుగుతారు. దాన్ని డెవలప్డ్ కంట్రీగా మనం చెప్పుకుంటాం. Report says what are high income countries, what are middle income countries, and what are low income countries. In this report, the World Bank says us person income వచ్చేసరికి $12,600 and above ఉన్నట్లయితే, అలాంటి ఇన్కమ్ పొందుతున్నట్లయితే సో అట్లాంటి కంట్రీస్ని హై ఇన్కమ్ కంట్రీస్గా చెప్పడం జరిగింది వరల్డ్ బ్యాంక్. నెక్స్ట్ వాట్ ఆర్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ మీన్స్, ఇక్కడ వచ్చేసరికి హియర్ 1,035 to 12,600 పర్ యానం. అలానే ఇక్కడ 1,035 నుంచి 12,600 మధ్యలో కనుక ఇన్కమ్ని పొందుతున్నట్లయితే, అలాంటి ఇన్కమ్ పొందుతున్న కంట్రీస్ని, దట్ కంట్రీస్ ఆర్ కాల్డ్ యాజ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్. నెక్స్ట్ ఫైనల్లీ low income countries. What are low income countries means? This World Bank report says 1,035 less per annum. 1,035 నుంచి అంతకంటే లోపు $US పొందుతున్నటువంటి ఆ కంట్రీస్ని లెస్ ఇన్కమ్ కంట్రీస్గా చెప్పడం జరిగిందనమాట. Now see this table. Here are 3 states per capita incomes. The Punjab per capita income is 78,000 in rupees. Himachal Pradesh per capita income is 74,000. Bihar's per capita income is 25,000. In these 3 countries, only Punjab have highest per capita income. So దీన్ని మనం డెవలప్డ్ కంట్రీగా పిలవచ్చా? No students, this is not correct. Why? Because an average is
hide some disparities. ఎలానో చూద్దాం. Before going to see, we must learn the meanings of some keywords. So let us see. Okay children, here are some key concepts. These are all very important concepts. Listen carefully to understand briefly. Infant, IMR means infant mortality rate. IMR abbreviation infant mortality rate. శిశు మరణాల రేటు అని అంటారు తెలుగులో. Out of 1000 live children born, the number of children who die within 1 year. దీని మీనింగ్ ఏంటంటే శిశు మరణాల రేటుని ఎలా కౌంట్ చేస్తారు? శిశు మరణాల రేటు అంటే ఏంటి అంటే ప్రతి ఒక కంట్రీలో లేదా ఒక స్టేట్లో దీని యొక్క రేట్ని ఎలా కౌంట్ చేస్తారంటే ఒక 1000 మంది శిశువులు జన్మించినట్లయితే ఆ 1000 మంది శిశువుల్లో ఎంతమంది శిశువులు చనిపోతున్నారు, ప్రతి 1000 మంది శిశువులకి ఎంతమంది చనిపోతున్నారో అది ఏ టైంలో వితిన్ 1 ఇయర్, ఒక సంవత్సర కాలంలో 1000 మంది శిశువులకు గాను ఎంతమంది చనిపోతున్నారు శిశువులు అని తెలిపేటువంటి రేట్ని ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అని అంటారు. నెక్స్ట్ లిటరసీ రేట్ అంటే అక్షరాస్యత రేట్ అన్నమాట. దీన్ని ఎలా మెజర్ చేస్తారు? ఇట్ మెజర్స్ ద పర్సంటేజ్ ఆఫ్ లిటరేట్ పాపులేషన్ ఇన్ ద 7 and the above age. ఒక స్టేట్లో లేదా కంట్రీలో ఒక ఈ 7 ఇయర్స్ నుండి 7 ఇయర్స్ పైబడి ఉన్నటువంటి వాళ్ళల్లో ఎంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చదవడం రాయడం వచ్చిన వాళ్ళు ఉన్నారు అని తెలిపేటువంటి రేట్ని లిటరసీ రేట్గా పరిగణిస్తారు. నెక్స్ట్ నెట్ అటెండెన్స్ రేట్. దీనిని తెలుగులో నికర హాజరు శాతం. ఇది ఎలా కౌంట్ చేస్తారు? అవుట్ ఆఫ్ టోటల్ నంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఇన్ ఏజ్ గ్రూప్ 6 to 17 years, ద పర్సంటేజ్ ఆఫ్ చిల్డ్రన్ అటెండింగ్ స్కూల్. దీని యొక్క మీనింగ్ ఏంటంటే ప్రతి 6 నుంచి 17 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి పిల్లల్లో ఎంతమంది పాఠశాలలో గడుపుతున్నారు, ఎంతమంది స్కూల్లో గడుపుతున్నారు, బడిలో హాజరైనటువంటి వారు ఎంతమంది ఉన్నారు అని వారి యొక్క రేటుని మెజర్ చేసేదాన్ని నెట్ అటెండెన్స్ రేట్గా చెప్పుకుంటాం. సో చిల్డ్రన్, దీస్ ఆర్ ఆల్ సమ్ ఇంపార్టెంట్ కీ కాన్సెప్ట్స్. దీస్ ఆర్ ఆల్ యూస్ఫుల్ ఫర్ measuring development of countries. So next we will see one table. Children, see this table. According to IMR, per 1000 people, 1000 children in 2006, Punjab got 42, అంటే 42 చిల్డ్రన్ చనిపోతున్నారు. హిమాచల్ ప్రదేశ్ వచ్చేసరికి 36, బీహార్ 62. In these three, 36 is very low in Himachal Pradesh. According to literacy rate in percentages in 2011 census, Punjab got 77% literacy, Himachal Pradesh got 84%, Bihar got 64% only. Bihar is very lowest in these three, and Himachal Pradesh is very highest in literacy rate. According to net attendance rate in 2006, Punjab got 76, Himachal Pradesh got 90%, Bihar 56 only. Okay, in these three, Himachal Pradesh is very highest net attendance rate in literacy rate. In IMR, very lowest. So this Himachal state is developed country here. See students, why Himachal Pradesh state is declared as developed state? Yes children, because of money
cannot buy all these goods and services. So people seek not only income but also security, freedom, equal treatment. For the development of one country, the government should provide education, good health facilities, and also provide minimum necessities by public distribution system. Here is human development report. In prakaram, income is an inadequate measure of the level of development. ఇక్కడ ఓన్లీ ఒక డెవలప్మెంట్ జరగడానికి ఓన్లీ ఇన్కమ్ ఒక్కటే సరిపోదు అని ఈ రిపోర్టు తెలియజేస్తుంది. ఒక వ్యక్తికి ఆదాయం ఒక్కటే వస్తే సరిపోదు. ఒక దేశం డెవలప్ అయింది అంటే ఆ దేశానికి సంబంధించి ఒక ఇన్కమ్ ఒక్కటే ఉంటే సరిపోదు. ఆ దేశానికి ఏమేమి అవసరం? చాలా అవసరాలు ఉన్నాయి. ఆ దేశంలో ఉన్న ప్రజలకి చాలా అవసరాలు ఉన్నాయి. ఇన్కమ్తో కొనలేని అవసరాలు ఉన్నాయి. అంటే సెక్యూరిటీ, సేఫ్టీ, ఈక్వాలిటీ అని మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. ఓకే చిల్ల. నెక్స్ట్, ఎవ్రీ ఇయర్ యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పబ్లిష్డ్ హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్. ఎవ్రీ ఇయర్ ఇది ఈ సంస్థ, ఈ ఆర్గనైజేషన్ ఏం చేస్తుందంట? ఒక నివేదికని సమర్పిస్తుంది. ఏమని? ఏ కంట్రీ అన్ని విషయాల్లో చూస్తుంది. ఏ విషయాల్లో? ఒక ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ విషయంలో ఎలా ఉంది, అలానే లిటరసీ లెవెల్లో ఎలా ఉంది, నేషనల్ ఇన్కమ్ పరంగా ఎలా ఉంది, పర్ క్యాపిటల్ ఇన్కమ్ పరంగా ఎలా ఉంది, అలానే మరి నెట్ అటెండెన్స్ ప్రకారం ఎలా ఉంది, లైఫ్ ఎక్స్పాన్సిటీ రేట్ ప్రకారం ఎలా ఉంది, ఇలా అన్ని విషయాల్లో చూసి ఏ కంట్రీ డెవలప్డ్, విచ్ కంట్రీ ఈజ్ డెవలప్డ్ అండ్ విచ్ కంట్రీ ఈజ్ నాట్ డెవలప్డ్ అనే విషయంని దాని మీద ఒక రిపోర్ట్ తయారు చేసి సమర్పించడం జరుగుతుంది. నెక్స్ట్, ఇట్ కంపేర్స్ కంట్రీస్ ఆన్ ద బేసిస్ ఆఫ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్, ఎడ్యుకేషన్ లెవెల్స్, ఆన్ హెల్త్ స్టేటస్. ఇక్కడ చెప్తున్నారు ఇది ఓన్లీ కంట్రీస్ని, వరల్డ్ మొత్తం మీద ఉన్నటువంటి కంట్రీస్ యొక్క నివేదికని సమర్పించేటప్పుడు ఓన్లీ పర్ క్యాపిటల్ ఇన్కమ్ని, ఎడ్యుకేషన్ లెవెల్స్ని, హెల్త్ని వీటిని కూడా బేస్ చేసుకొని దాని ప్రకారం ర్యాంకింగ్ ఇవ్వడం జరుగుతుందంట. దీని ప్రకారం వరల్డ్లో ఉన్నటువంటి కంట్రీస్కి ర్యాంకింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ వీ విల్ సీ వన్ టేబుల్. In that we will learn briefly. Students, before we are going to Indian analysis, we must know about these keywords also. First of all, we will know life expectancy rate. What is life expectancy rate? Life expectancy rate means the average expected length of life of a person at the time of birth. ఒక పర్సన్ పుట్టిన దగ్గర నుంచి మరణించేంత వరకు ఎంతకాలం జీవిస్తారో తెలిపేటువంటి రేటే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ రేట్, జీవిత కాలం రేట్ అన్నమాట ఇది. నెక్స్ట్, యావరేజ్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్. What is average years of schooling? Means average number of years of education received by people ages 25 and older. అంటే ఒక 25 ఇయర్స్ ఏజ్ క్రాస్ అయినటువంటి పీపుల్, వాళ్ళు పెద్దవాళ్ళు అయినా సరే 25 సంవత్సరాలు దాటిన దగ్గర నుంచి వాళ్ళంతా పెద్దవాళ్ళు. అక్కడి నుంచి ఓల్డ్ ఏజ్ వచ్చే వరకు కూడా వాళ్ళు యావరేజ్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఎంతవరకు వాళ్ళు పాఠశాలలో గడిపారు. 25 ఇయర్స్ పైబడినటువంటి వ్యక్తులు వాళ్ళు పాఠశాల దినములు ఎంతవరకు గడిపారు దాని గురించి తెలిపేటువంటి రేటే యావరేజ్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్. నెక్స్ట్, ఎక్స్పెక్టెడ్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్.
What is expected years of schooling means number of years of schooling that a child of school entrance age can expect to receive given the present enrollment rates. అంటే ఒక పర్సన్ ఒక బేబీ పుట్టిన తర్వాత అంటే ఆ బేబీని స్కూల్ జాయిన్ చేసిన తర్వాత స్కూల్ అన్ని డేస్లో ఆ బేబీ ఎంటర్ అయిన తర్వాత ఎంత కాలము పాఠశాలలో గడపగలదు అలాంటి ఎక్స్పెక్టెడ్ ఏజ్ అని క్యాలిక్యులేట్ చేసేదే ఎక్స్పెక్టెడ్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ అన్నమాట. నెక్స్ట్ లాస్ట్ వన్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆల్సో. Per capita income means we already known about this word. Total national income by total population. National income ni national population తో భాగిస్తే డివైడెడ్ బై చేస్తే వచ్చేది per capita income అన్నమాట. So these are all useful for Indian analysis. Okay children? Students, see this table. This is the HDI report of some countries for 2013. Here are 6 countries information. In these 6 countries information, as per the per capita income, Sri Lanka had 5,170 rupees. It is the highest per capita income. Next, as per the life expectancy rate 75.1. This is the highest. It one also get to Sri Lanka. Next, average years of schooling అంటే స్కూల్లో గడిపేటువంటి రోజులు కూడా దీని పరంగా కూడా శ్రీలంకే హైయెస్ట్ ప్లేస్లో 9.3 హైయెస్ట్ ప్లేస్లో ఉంది. నెక్స్ట్, ఎక్స్పెక్టెడ్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ స్కూల్లో గడపగలిగినటువంటి రోజులు దీని పరంగా కూడా శ్రీలంకనే హైయెస్ట్ ప్లేస్లో ఉంది. యాజ్ పర్ ద హెచ్డిఐ ర్యాంక్ ఇన్ ద వరల్డ్, శ్రీలంక గాట్ 92, ఇండియా 136, పాకిస్తాన్ 146, మయన్మార్ 149, బంగ్లాదేశ్ 146, Nepal 157. See children here. According to this report, which is the developed country here? As children, Sri Lanka is the developed country as per the report of HDI. Why? Because it is a small country. ఇది చాలా చిన్న కంట్రీ అన్నమాట వరల్డ్లో. అయితే when we compare to our country, this is very small country. పాపులేషన్ విషయంలోకి వచ్చేసరికి కూడా తక్కువగా ఉండడం ఇండియాతో కంపేర్ చేస్తే, సో డెవలప్ చేయడానికి అన్ని విషయాల్లో చాలా కంఫర్ట్గా ఉండడం అనేది దీనికి సాధ్యపడుతుంది. సో ఇట్ ఈస్ డెవలప్డ్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. Now we can see all countries' development in the world map. See children, here the dark blue color indicates a very high. నార్త్ అమెరికా, టోటల్గా నార్త్ అమెరికా, ఆస్ట్రేలియా, యూరోప్లో ఉన్నటువంటి సమ్ కంట్రీస్ అన్నీ కూడా వెరీ హై డెవలప్మెంట్ని కలిగి ఉన్నాయి. నెక్స్ట్ లైట్ బ్లూ మీన్స్ ఏషియన్ కంట్రీస్, సమ్ ఏషియన్ కంట్రీస్, యూరోపియన్ కంట్రీస్, ఆఫ్రికాలోని 1 or 2 కంట్రీస్, సౌత్ అమెరికాలో ఉన్నటువంటి 1 or 2 కంట్రీస్ హై డెవలప్మెంట్ని సూచిస్తున్నాయి. నెక్స్ట్ లైట్ బ్లూ వచ్చేసరికి సౌత్ ఏషియన్ కంట్రీస్, మోస్ట్లీ సౌత్ అమెరికాలోని సమ్ కంట్రీస్ ఎక్కువగా మీడియం డెవలప్మెంట్ని కలిగి ఉన్నాయి. నెక్స్ట్ వెరీ లైట్ బ్లూ వచ్చేసరికి భారత్లో ఇండియా ఎక్కువగా కనిపిస్తుంది. చూడండి, ఇండియా బాగా లోలో ఉంది డెవలప్మెంట్ విషయంలో.
ఇండియా గాట్ 136th ర్యాంక్ అనని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ బాగా బ్లాక్ కలర్లో ఉన్నవి ఇంకా దాని యొక్క డేటా అనేది ఆ కంట్రీస్ యొక్క డేటా అవైలబుల్గా లేదని చూడవచ్చు. Now we will discuss the schooling evolution in Himachal Pradesh. See children, where is Himachal Pradesh in India? Means see in this map. Yes, it is in northern area. Students, now we will discuss factors for the development of schooling in Himachal Pradesh. స్కూలింగ్ అంటే పాఠశాల విప్లవం, స్కూలింగ్ రివల్యూషన్ అనేది హిమాచల్ ప్రదేశ్లో రావడానికి గల కారణాలు ఏంటి అనేది ఈ స్కూలింగ్ రివల్యూషన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సీ చిల్డ్రన్, ఫస్ట్ పాయింట్ ఫ్రీ ఎడ్యుకేషన్. హిమాచల్ ప్రదేశ్లో హిమాచల్ గవర్నమెంట్ హ్యావ్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇన్ గవర్నమెంట్ స్కూల్స్. ఇట్ ఈస్ గివెన్ ఫర్ 0 to 14 years చిల్డ్రన్. ఇలాంటి ఫెసిలిటీ అనేది ఉండడం వల్ల, ఫ్రీ ఎడ్యుకేషన్ ఉండడం వల్ల బాలబాలికలందరూ కూడా 0 to 14 years ఉన్నటువంటి బాలబాలికలందరూ కూడా ఎక్కడ కూడా పిల్లలు స్కూల్కి వెళ్ళకూడదు అనే ఆలోచన లేకుండా, మరి పేరెంట్స్ కూడా ఏంటంటే వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వడం వల్ల వాళ్ళకి ₹1 ఖర్చు పెట్టే పని లేకుండా చేయడం వల్ల వాళ్ళు పిల్లల్ని చదివించడానికి ఇష్టపడ్డారు. నెక్స్ట్ గవర్నమెంట్ ఎన్జ్యూర్ మినిమం ఫెసిలిటీస్ ఆఫ్ టీచర్స్, క్లాస్ రూమ్స్, టాయిలెట్స్, డ్రింకింగ్ వాటర్ ఎట్సెట్రా. అలానే గవర్నమెంట్ ఇంకా ఏం చేసింది, అలాంటి స్కూల్స్లో, గవర్నమెంట్ స్కూల్స్లో చాలా వరకు మినిమం ఫెసిలిటీస్ని కల్పించింది. అంటే ఏంటి, టీచర్స్ని, విద్యార్థులకి ఎంతమంది విద్యార్థులు ఉంటారో వాళ్ళకి తగినంత టీచింగ్ స్టాఫ్ని రిక్రూట్మెంట్ చేసింది. అలానే క్లాస్ రూమ్స్, మరి కార్పొరేట్ స్కూల్స్తో కంపేర్ చేస్తే గవర్నమెంట్ స్కూల్స్ కొంచెం వసతుల విషయంలో లోలో ఉంటుందన్నమాట. సో అదే కాన్సెప్ట్లో అట్లా లేకుండా హిమాచల్ ప్రదేశ్లో క్లాస్ రూమ్స్, స్కూల్ అనేది ఎలా ఉందంటే పిల్లల్ని ఆకర్షించే విధంగా మరి క్లాస్ రూమ్స్ని ఎస్టాబ్లిష్ చేయడం, అలానే మంచి టాయిలెట్స్ నిర్మాణం చేయడం, బాలబాలికలకి ఇద్దరికి సపరేట్గా, నెక్స్ట్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీని కల్పించడం, ఇలాంటివన్నీ హిమాచల్ ప్రదేశ్లో చేయడం జరిగింది, హిమాచల్ ప్రదేశ్ గవర్నమెంట్. నెక్స్ట్ మోర్ స్కూల్స్ ఓపెన్. ఇక్కడ ఇదే రాష్ట్రంలో చాలా వరకు కొత్త కొత్త స్కూల్స్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఆ టైంలో. అంటే ఏంటి, అంతకుముందు ఇది హిల్లీ ఏరియా అనమాట. హిమాచల్ ప్రదేశ్ అంటే కొండ ప్రాంతం. ఈ కొండ ప్రాంతం అవడం వల్ల అన్ని స్కూల్స్ తక్కువగా ఉండేవి. ఎందుకంటే బికాస్ ఒక్కొక్క ఏరియాలో కొన్ని ఇళ్ళు మాత్రమే ఉండేవి. అలా కొన్ని ఇళ్ళకే ఒక స్కూల్ పెట్టడం అంటే అసాధ్యం కదా. సో అది అక్కడ పాసిబిలిటీ అయ్యేది కాదనమాట. తర్వాత స్కూలింగ్ రివల్యూషన్ వచ్చాక దాదాపుగా అందరి విద్యార్థులకి మరి పాఠశాలని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. మోర్ టీచింగ్ స్టాఫ్ అపాయింటెడ్. అలానే మరి ఎక్కువ మంది టీచర్స్ని, మంచి అనుభవం కలిగినటువంటి, గుడ్ క్వాలిఫికేషన్స్ కలిగినటువంటి టీచింగ్ స్టాఫ్ని కూడా గవర్నమెంట్ ఏం చేసింది, పాఠశాలలో రిక్రూట్మెంట్ చేయడం జరిగింది. నెక్స్ట్ 10 years ఆఫ్ స్కూలింగ్. దిస్ ఈజ్ ఎ సిస్టమ్. 10 years 0 to 14 years ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే స్కూల్లో జాయిన్ అవుతారో వీళ్ళు కంపల్సరీగా 10 years స్కూల్లో, పాఠశాలలో చదవాల్సిందే అనేది ఒక నామ్ని పెట్టి ఉండడం వల్ల ప్రతి ఒక్కళ్ళు ఎక్కడ డ్రాప్ అవ్వకుండా అలాగా కంటిన్యూ అయ్యేవాళ్ళు అన్నమాట స్కూల్లో. నెక్స్ట్ ద గవర్నమెంట్ స్పెంట్ ₹2005 పర్ చైల్డ్. అలానే గవర్నమెంట్ ఏం చేసింది, హిమాచల్ ప్రదేశ్ గవర్నమెంట్ మరి ప్రతి విద్యార్థి మీద ఎంత స్పెండ్ చేసిందంట, ₹2005. ఎందుకు, వాళ్ళకి బుక్స్, యూనిఫామ్స్, బ్యాగ్స్, ఇంకా అదర్ ఏమైనా నెసెసిటీస్ ఉంటే వాటి కోసం ఏం చేసింది, ₹2005. అలానే మధ్యాహ్న భోజన పథకానికి కూడా మధ్యాహ్నం వాళ్ళకి భోజన వసతిని కల్పించడానికి మొత్తం టోటల్గా పర్ చైల్డ్ మీద ₹2005 ఖర్చు పెట్టడం జరిగింది హిమాచల్ ప్రదేశ్ గవర్నమెంట్.
అదే టైంలో మన గవర్నమెంట్, మన స్టేట్ గవర్నమెంట్ 1049 రూపీస్ మాత్రమే మన స్టూడెంట్స్ మీద ఖర్చు పెట్టడం జరిగిందనమాట. నెక్స్ట్ ఇక్కడ ఇంకోటి ఏంటి, జెండర్ బేసిస్ ఈజ్ లెస్ ఇన్ హిమాచల్ ప్రదేశ్. హిమాచల్ ప్రదేశ్లో లింగ వివక్షత అనేది తక్కువగా ఉందంట. అంటే ఆడపిల్లల్ని మగపిల్లల్ని వేరువేరుగా చూడటం, ఆడ మగ మధ్య వివక్షత. ఈ వివక్షత అనేది లేదు. ఈ వివక్షత లేకుండా మగపిల్లలతో పాటు సమానంగా ఆడపిల్లల్ని కూడా స్కూల్కి పంపించడం, వాళ్ళని పెద్ద పెద్ద చదువులు చదివించడానికి కూడా పేరెంట్స్ బాగా ఆసక్తి చూపించడం జరిగింది. నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ ఈక్వాలిటీ. అలానే మరి ఉన్నతమైన చదువుల్ని ఆడపిల్లలను కూడా చదివించి మగపిల్లలతో పాటు సమానంగా మరి మంచి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ మరి పొందే విధంగా వాళ్ళని ఎంకరేజ్ చేయడం జరిగింది. అన్ని రంగాల్లో ఆ రకంగా స్త్రీలు పురుషులతో పాటు సమానంగా పనిచేస్తూ వచ్చారు. ఆ రకంగా హిమాచల్ ప్రదేశ్ డెవలప్మెంట్కి కారణమైందన్నమాట. నెక్స్ట్ చైల్డ్ మోర్టాలిటీ ఈజ్ లో. మరి చైల్డ్ మోర్టాలిటీ అంటే శిశు మరణాల రేటు అనేది కూడా చాలా తక్కువగా ఉందంట ఈ హిమాచల్ ప్రదేశ్లో. ఎందువల్ల చూడండి, ఇక్కడ జెండర్ బేసిస్ అనేది లోగా ఉంది అని చెప్పేసి చెప్పుకున్నాం కదా ఇక్కడ. అంటే బాయ్స్తో కంపేర్ చేస్తే గర్ల్స్ని కూడా పేరెంట్స్ భర్తీ ఇవ్వడానికి తయారుగా ఉన్నారు. అంటే ఏంటి, ఇక్కడ వివక్షత లేదు కాబట్టి ఇద్దరిని ఈక్వల్గా చూశారు. కాబట్టి మరి ఇక్కడ అబార్షన్స్ చేయించుకున్న ఆడపిల్ల అనే కారణంతో వాళ్ళు భర్తీ ఇవ్వకుండా వాళ్ళని నిర్లక్ష్యం చేయలేదు. సో ఇద్దరిని ఈక్వల్గా చూశారు కాబట్టి మరి అలాగా భర్తీ ఇవ్వడం జరిగింది. కాబట్టి మరణాలు కూడా, చైల్డ్ మోర్టాలిటీ రేట్ కూడా తగ్గింది, అనేది తక్కువగా ఉందని చెప్పుకోవచ్చు అనమాట. సో చిల్డ్రన్, దీస్ ఆర్ ద రీజన్స్ ఫర్ ద డెవలప్మెంట్ స్కూలింగ్ ఇన్ హిమాచల్ ప్రదేశ్. Students, here are some keywords: national income, per capita income, human development index, public distribution system, literacy rate, net attendance rate, and life expectancy rate. Students, these keywords will be come in public examinations as one word questions. So all of you learn carefully. I have to give you some questions for homework, students. All of you note down these questions. First question, why do we use averages? Are there any limitations? Illustrate with the examples. Next, why do you think parents give less priority to girls' education as compared boys? Discuss. Number 3, write the reasons for the development of schooling in Himachal Pradesh. Students, first of all, you must read textbook. After that, you will try to give answers. Okay, children? Okay, children, I think you are all understood this lesson briefly. Meet you in the next lesson. See you, children. Stay home and stay safe. Thank you.